హాయ్ హలో అందరూ నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, సిట్ విచారణ చేస్తున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చాలా క్లియర్గా కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో మరి సిట్ ఏ రకంగా విచారణ చేస్తూ ఉంది, మరి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో ఇరికించేటువంటి ప్రయత్నం, వారి చేత ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయించాడనేటువంటి ఒక ప్రయత్నం, వాళ్ళు కూడా ఇప్పుడు కింది స్థాయి లీడర్ ఉంటారు, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి రాత్రి ఒక వాయిస్ మెసేజ్ కూడా ఆయన కస్టడీలోకి తీసుకున్నారని ఒక వాయిస్ మెసేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి గన్మ్యాన్లను గిరి కానీ వెంకటేష్ కానీ వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి బాలాజీ వెంకటేష్ నాయుడు ఇట్లా వీళ్ళందరినీ తీసుకువెళ్ళి ఇందులో వీళ్ళ పాత్ర ఉంది, ఎవరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పాత్ర ఉంది, అది జగన్మోహన్ రెడ్డి చేయించారు, పలానా తారీఖులో పలానా డబ్బులు ఇట్లా తీసుకెళ్లారు అనేటువంటి విషయాలు మీరు చెప్పాలని చెప్పి వాళ్ళ చేత రాయించి వాళ్ళని కొట్టి వాళ్ళని రాయించినటువంటి పరిస్థితి. దానికి ఆ రాయించారా కొట్టారా లేదనడానికి వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను. అండ్ అదేవిధంగా ఇందులో విస్తుపోయేటువంటి నిజాలు అని అంటాం కదా మనం, ఆ రకంగా ఏ రకంగా సిట్ విచారణ చేస్తూ ఉందో, ఏ రకంగా పాపం భయపడతా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా భయపడతా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్, మదన్ రెడ్డి అనేటువంటి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ డీజీపీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో నిజంగా కన్నీళ్ళు కూడా వస్తాయి, తన నిజాయితీ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు కదా డిపార్ట్మెంట్లో ఉండాలని ఖచ్చితంగా ఎవరైనా అనుకోక మానరు. సో ఆ వివరాలు ఏంటో మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఆ లేఖకు సంబంధించిన వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఆ ఫోటో చూపిస్తాను. ఒకసారి ఆ ఫోటో చూడండి ఏ రకంగా ఉందో. డీజీపీకి లేఖ రాసినటువంటి మదన్ రెడ్డి యొక్క ఫోటో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఇమేజ్ ఇది. ఎందుకంటే ఆ రకంగా మరి సిట్ అధికారులు ఎంత టార్చర్ పెట్టారని చెప్పి, టార్చర్ పెట్టి మానసికంగా శారీరకంగా యూనిఫామ్ వేసుకున్న కూడా నన్ను ఇబ్బందులు గురి చేశారని చెప్పి ఆ రకంగా మరి ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పాలని 10 yearsగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మ్యాన్గా ఉన్నారు. సో ఆ కారణం చేత ఈయన ఇరికించే ప్రయత్నం, ఈయన చేత అబద్ధపు స్టేట్మెంట్ రాసుకొని ఇరికించాలని ప్రయత్నం చేశారని చెప్పి ఆ అబద్ధాలు చెప్పనందుకు ఈ రకంగా టార్చర్ పెట్టారని ఆయన రాసినటువంటి లేఖ. ఈ ఫోటో ఎగ్జాంపుల్. డీజీపీకి ఏం రాశారనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. మహారాజశ్రీ గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారి దివ్య సముఖ్యమునకు తిరుపతి జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అయిన ఎన్ మదన్ రెడ్డి అని నేను తమరికి తప్పనిసరి పరిస్థితుల్లో నమస్కరించి వ్రాసుకుంటున్న విన్నపం. నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్ళు నన్ను రమ్మంటే వెళ్ళిన మొదటి రోజే సిట్ వారు చెప్పినట్టు వ్రాసి సంతకాలు చేయమన్నారు. వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను, వాస్తవాలు చెప్తాను, వాస్తవాలు వ్రాస్తానని చెప్పాను. అందుకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యంగా తిడుతూ, నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడు, మేము చెప్పమన్నట్టు వీడియో రికార్డింగ్లోనూ చెప్పాడు, వాడు గిరి మా మాట విన్నాడు కదా, నీకేంటి రోగం అంటే తిట్టారు సార్. నేను కూడా జరిగినట్టు ఉన్నట్టు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్ అని చెప్పాను. మొదటి రోజు 10 గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్. వాళ్ళకు అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్, అలా చెప్తే పాపం సార్ అని కూడా చెప్పాను. అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే, నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్, ఇలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారులకు అందరి సమక్షంలో చెప్పాను సార్. ఆ రోజు పంపించేసి రేపురా యూనిఫామ్ తీసేసిరా అని చెప్పారు సార్. సిట్ సార్ వాళ్ళు చెప్పినట్టు 2వ రోజు కూడా వచ్చాను సార్. నాకన్నా ముందు సిట్ విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ బాగా కొట్టినట్లు అప్పటికే విని ఉన్నాను సార్. అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారని భయపడి 2వ రోజు కూడా పోలీస్ యూనిఫామ్లోనే వెళ్ళాను సార్. 2వ రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నేను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తావని చాలా తిట్టారు. మరలా 2వ రోజు కూడా సిట్ సార్ వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ సంబంధం ఉందని 200 నుంచి 250 కోట్లు రవాణా చేశాడని గిరికి చెబితే వ్రాశాడు కదా, అదేవిధంగా నువ్వు కూడా గిరిలాగా వ్రాసి ఇచ్చేసి ఇప్పుడు నీవు మీ ఊరికి వెళ్ళిపో అని చెప్పాడు సార్. నేను చెవిరెడ్డి భాస్కర్ దగ్గర 10 సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేశా. లిక్కర్ వల్ల తన కుటుంబంలో 2 కోల్పోయాడు. అతని ఎన్నికల్లో కూడా ఓటు రాకపోయినా పర్వాలేదు, లిక్కర్ మాత్రం ఇవ్వను అంటాడు సార్. అతనికి సెంటిమెంట్ కూడా, అతనికి లిక్కర్తో సంబంధం ఉందని ఎలా వ్రాసిస్తాను, ఎలా చెప్తాను? అతను 200 నుంచి 250 కోట్లు రవాణా చేయడం ఏంటి సార్? నేను ఒక చిన్న కానిస్టేబుల్ని, నా చేత ఇంత పెద్ద అబద్ధం చెప్పించడం రాయించడం ఏంటి సార్? ఇది పాపం సార్, నేను అలా అబద్ధాలు చెప్పలేనని సిట్ సార్ వాళ్ళకు విన్నవించుకున్నాను సార్. దాంతో సిట్ సార్ వాళ్ళు చాలా కోపంతో, నీకు ఉద్యోగం ఊడిపోయి జైలుకి పంపితే దారికి వస్తామని గట్టిగా బెదిరించారు సార్. నాకు ఉద్యోగం పైన పర్వాలేదు, జైలుకైనా పోతాను కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేను అని చెప్పాను సార్. దానితో కోపగ్రస్తులైన సిట్ కార్యాలయంలో ఉన్న సుమారు 10 మంది నేను యూనిఫామ్లో ఉన్నా కూడా నా తలపైన, నా ముఖంపైన, నా వీపు భాగంలో బాగా పిడిగుద్దులు గుద్దారు సార్. నా చేతి వేలు పట్టుకొని వెనక్కి వంచేశారు సార్. ఆ నొప్పి భరించలేక నేను అరిచాను సార్. సిట్ సార్ వాళ్ళు నాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి నీళ్ళు ఇచ్చారు సార్. మరల మధ్యాహ్నం పైన
వచ్చి మరలా అలాగే కొట్టారు సార్. రాత్రి వరకు ఒక్కొక్కరు వచ్చి బాగా తిడుతూనే ఉన్నారు సార్. నాకు ఆరోగ్యం బాగలేదు సార్, చేతులు దవడలు లాగుతున్నాయి, నా వల్ల కావడం లేదని ప్రాధేయపడితే రేపు ఉదయం 10 గంటలకు మరలా యూనిఫామ్ లేకుండా రావాలని చెప్పారు సార్. నేను రూమ్కి వచ్చి బెడ్ పైన కూర్చుంటే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది సార్. నాకు అంతవరకు మాత్రమే గుర్తుంది. తర్వాత 2 నిమిషాల తర్వాత నా అంతటా నాకే మెలకు వచ్చి చూస్తే బెడ్ పైన పడిపోయి ఉన్నాను. భయం వేసింది. వెంటనే దగ్గరలో విజయవాడలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్ళాను. ఆ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి కార్డియాలజీ మరియు న్యూరాలజికల్గా నేను పరీక్ష చేయాలి, నువ్వు బాగా ఆందోళన ఉన్నట్లున్నావు, నీకు మందులు ఇస్తున్నాం, వేసుకో, తర్వాత అన్ని పరీక్షలు చేద్దామని అడ్మిట్ చేశారు. గత 2 రోజులుగా మణిపాల్ ఆసుపత్రిలోనే ఉన్నాను సార్. సార్ మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, నేను ఒంటరిగా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను సార్. ఆ దెబ్బలు తట్టుకునే శక్తి ఆరోగ్యం నాకు లేదు సార్. నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు సార్, కూలీ నాలి చేసుకొని పశువులు మేపుకొని నా భార్య పిల్లల్ని పోషించుకుంటాను సార్. నేనైతే ఇంకా ఒంటరిగా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను సార్. ఇక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్. తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్టు వాళ్ళు పిలిచినా కొట్టకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. నమస్సులతో తమ విధేయుడు ఎన్ మదన్ రెడ్డి, HCR 2189, తిరుపతి అర్బన్, ID నెంబర్ 14361526. కానిస్టేబుల్ మదన్ రెడ్డి DGP గారికి రాసినటువంటి లేఖ. ఏ రకంగా తనను కొట్టారు, ఏ రకంగా శారీరకంగా మానసికంగా హింసించారు, మరి 200 నుంచి 250 కోట్లు లావాదేవీలు జరిపినట్టుగా ఒప్పుకో. అంతకుముందున్న కానిస్టేబుల్ గిరి కూడా అదే రకంగా రాశారు కదా, నీకేం రోగం, నీ ఉద్యోగం పీకేస్తాం, నేను జైల్లో వేస్తామని భయపెట్టినప్పటికీ కూడా 10 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను, ఆయన ఏంటో నాకు తెలుసు, అంత పెద్ద అబద్ధం నా చేత చెప్పించడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పాను. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నన్ను వీకేసినా పర్వాలేదు, జైల్లో పెట్టినా పర్వాలేదు, నేనైతే అబద్ధం చెప్పాను. నా భార్య పిల్లల్ని కూలీ నాలి చేసుకొని నేను పశువులను మేపైనా సరే నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను, కానీ ఇది కరెక్ట్ కాదు సార్ అని చెప్పాను. విచారణకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను కొట్టకుండా విచారణ జరిపే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి ఒక కన్నీటి లేఖ రాసినటువంటి పరిస్థితి. నిజంగా లిక్కర్ కేసులో స్కామ్ జరిగి ఉంటే ఈ రకంగా కొట్టాల్సిన అవసరం లేదు, ఈ రకంగా భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను మరి పిలిపించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా స్టేట్మెంట్లు ఆ రకంగా కసిరెడ్డి రాజిరెడ్డిది అదే రకంగా తీసుకున్నారు కదా, నాకు సంబంధం లేదు, వాళ్ళే రాసుకున్నారు, నా చేత సంతకం పెట్టించారు సార్, నాకు సంబంధం లేదని చెప్పారు. సో ఈ రకంగా ఇరికిచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా క్లియర్గా జరుగుతూ ఉంది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలనేది. సో ఇప్పుడు ఈ లేఖ అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.